శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 28/1/2024 ఆదివారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మీ అందరికీ ఒక చిన్న విజ్ఞాపన. గోచార ఫలితాన్ని 50 నుంచి 60% వరకు మాత్రమే పరిగణలోకి తీసుకోండి. జన్మజాతకాలని పరిశీలింపజేసుకునే ప్రయత్నం చేయాలి. తప్పకుండా జాతకులకి చాలా రోజుల నుంచి కష్టాలు నష్టాలు ఇబ్బందులు వస్తున్నప్పుడు జన్మజాతకం చూయించుకునే ప్రయత్నం చేయండి. జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాంతర్దశల ఫలితాలని బట్టి వాటి స్థానాలని బట్టి మనకి ఫలితాలు ఉంటాయి. కాబట్టి దానికి పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తప్పకుండా ఏదైనా అవసరమైనటువంటి విషయాల గురించి అపాయింట్మెంట్ కొరకు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్ 630171 అపాయింట్మెంట్ కొరకు మాత్రమే మీరు రుసుము చెల్లించి అపాయింట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేయాలి. ధర్మ సందేహానికి ఎటువంటి డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు. ధర్మ సందేహం ఉంటే వెంటనే ఆఫీస్ వాళ్ళకి కాల్ చేయండి. వాళ్ళు నాకు వెంటనే ఫోన్ ఫార్వర్డ్ చేస్తారు. ధర్మ సందేహం నివృత్తి చేస్తాను. కానీ జాతక పరిశీలనలో తప్పకుండా మీరు రుసుము కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈరోజు మనం 12 రాశుల ఉన్న ఫలితాలు చూద్దాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా మంచి అనుకూలవంతమైనటువంటి శుభయోగం, ప్రయాణ లాభం, విద్యాలాభం, ధనయోగం, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లోనూ అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోనూ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లోనూ, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత, రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి, సినిమా రంగంలో నటినట్లకి మంచి అవకాశాలు పొందుకోవచ్చును, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గొర్రెమడి జంట్లకి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, వేణి వ్యాపారంలోనూ, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆనందకరమైనటువంటి ఆస్తి పంపకాలు, సంతాన వేడుకలను, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి శుభ సూచకం, ఆర్థిక ఆనంద శుభయోగాలు, వృత్తి ఉద్యోగాది లాభం, విద్యార్థికి అనుకూలత, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలత, ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశాలు, అనేక రకాల శుభయోగాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకునే అదృష్టయోగం. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రయాణ నష్టం, వస్తువులు ఒక దగ్గర పెట్టి ఒక దగ్గర వెతుక్కోవడం, శుభకార్యాలని, శుభ ప్రయత్నాలని మీకై మీరు దూరం చేసుకోవడం, స్వయంకృతాపరాధాలు ఎక్కువగా ఉంటాయి. దాంపత్య సుఖ జీవనానికి నష్టపోవడానికి మీరే కారణం. కాబట్టి మాట తీరు, మీ చర్య మీ యొక్క అభివృద్ధిని, ఆనందాన్ని చూపిస్తుంది. కాబట్టి ఓర్పుగా ఉండడం, అలాగే మాట తీరు బాగా ఉండడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కళాకారులు, క్రీడాకారులు కూడా మోసపోయే అవకాశం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఎల్ఐసి, మెడికల్, గొర్రెమడి ఏజెంట్లకి, రైతులకి, అలాగే పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో నష్టాలు, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది, రొయ్యలు, చేపలు చెల్లెవారికి నష్టం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ నష్టాలు, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కష్టకాలం, ఫార్మా, సిమెంట్, ఐరన్ ఇండస్ట్రీలో ప్రమాదం జరిగే అవకాశం, కార్మిక సోదరులకి ప్రమాదం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో నష్టాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ భంగం, ప్రభుత్వ అధికారులు సెలవు రోజైనా సరే ఈరోజు మీరు పట్టుబడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్త. అనుకోని ఆకస్మికమైనటువంటి వ్యసనాలు అంటే ఇతరుల వల్ల, ఇతరుల ప్రోద్బలం వల్ల మద్యపానం చేయడం, వాహనం నడపడం, ప్రమాదంలో పడే అవకాశం. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి.
ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు నోరు జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాదులు కానీ వ్యాపార విషయంలో కానీ అప్రమత్తంగా ఉండండి. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 9:13 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. భగవద్గీత పారాయణం శుభకరంగా చెప్పబడుతోంది. ఎవరికైనా సరే అలసందలు మినుములు దానంగా ఇవ్వండి, అనుకూలంగా ఉంటుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి లాభము, ఆరోగ్యము, ఆనందము, విద్యా ఉద్యోగ వ్యాపారాల అనుకూలత, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రయాణ సాఫల్యత, బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైన సంపద, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, వివాహాదరిచ్చే తాంబూల అనుకూలతలు, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, ధనధాన్య వృద్ధి, కార్యసిద్ధి, ప్రశాంతమైన జీవనం, విదేశాల్లో వ్యాపార నిమిత్తమైన ప్రయత్నం కూడా చేయవచ్చును, అనుకూలంగా ఉండబోతోంది. స్థిరమైన నివాసాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. స్వదేశంలో కూడా తీర్థయాత్ర సేవన, నూతన గృహప్రాప్తి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, రైతులకి పంట దిగుబడి, పూలు పళ్ళు పండించే వారికి లాభం, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి లాభవంతమైన శుభయోగాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారం, చిట్ ఫండ్, ఫైనాన్స్, వ్యాయామ, విద్యాలయ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగిత్తరి, మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి ధనధాన్య వృద్ధి, వాక్చాతుర్యము, ప్రయాణ లాభము, శుభకార్యాచరణ, మంచి బంధుమిత్రుల సమాగమము, ఆలోచన విధానంలో మంచి మార్పులు, కళాకారుల, క్రీడాకారులకి విదేశాల్లో ఉన్నత స్థాయి ప్రదర్శన చేసుకోవచ్చును. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, రైతన్నలకి పంట దిగుబడి, పూలు పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూలత, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి అభివృద్ధి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చిల్ల వారికి లాభం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో లాభాలు, ప్రయాణ లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, తప్పకుండా అనుకున్నది సాధించగలిగే శుభయోగం. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి ప్రశాంతమైన జీవనం, చాలా మంచి ప్రయోజనవంతమైన ఆర్థిక లాభం, కుటుంబ సౌఖ్యం, ఆత్మస్థైర్యం, సోదరులతో సఖ్యత, బంధులాభము, మిత్ర సౌఖ్యము, శుభకార్యాచరణ, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ధనధాన్య వృద్ధి పొందుకునే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చిల్ల వారికి అభివృద్ధి, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ ఎకడమిక్ పరీక్షల్లో విజయం ఖాయం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో విజయం తప్పకుండా దక్కే అవకాశాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. స్వదేశంలో ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవచ్చు, లేదా తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు, మంచి వ్యక్తులతో పరిచయం, సాహసవంత నిర్ణయాలు తీసుకోవడం, ఉమ్మడి ఆస్తిని పంచుకోవడం, కోర్టు తీర్పులు బయట సమస్య పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నుండి పదార్థాలకి మంచి లాభాలు, మాట తీరుతో అందరినీ ఆకట్టుకోవడం, ప్రతి పనిలో పరిపూర్ణత, ఆకస్మిక ధనధాన్య వ్యవహార విజయాన్ని పొందుకునే అవకాశం. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనవసర వ్యయము, అనారోగ్యము, ఉదర సంబంధ అనారోగ్యాలు, లేనిపోని అవమానాలు, చికాకులు, తొందరపాటుతనం, మద్యపాన సేవనం ఇబ్బంది కలిగించే అవకాశాలు. ముఖ్యంగా విద్యార్థులకి ఇతరుల మీద ఆధారపడి రాసేటువంటి ఏ పరీక్ష అయినా సరే అనుత్తీర్ణులు అవ్వడం ఖాయం. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే కొద్దిమంది వచ్చేసి చాలామంది కొన్ని రకాల కామెంట్స్ చేస్తూ ఉంటారు మన దగ్గర కూడా, మీరు స్త్రీల గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు అని చెప్పేసి. నేను చెడుగా ఎప్పుడు మాట్లాడలేదు. దౌర్భాగ్యమైనటువంటి వస్త్రధారణ, దౌర్భాగ్యమైనటువంటి మన యొక్క ఆచార వ్యవహారం నాశనం చేయడం. ఆ మధ్య ఒక సినిమా వచ్చింది. సో ఆ సినిమాలో వచ్చేసి బ్రాహ్మణ అమ్మాయి వచ్చేసి వంట మనిషిగా తయారవడం మంచిది, నో ప్రాబ్లం. కానీ ఆ వంటల్లో మాంసాన్ని ఖచ్చితంగా ఉండాలనడం, వాళ్ళు ఆ వాసన చూడగానే ఏదో ఆనందపడడం, అంటే బ్రాహ్మణులు అనేవాడు మాంసం తినడానికి ఇష్టపడుతున్నాడని చూపిస్తున్నారు మీరు. లేదా ఇంకొక మతం వాళ్ళు, ఈ బ్రాహ్మణమ్మ ఇంకొక మతం వాళ్ళ యొక్క ప్రార్థనలు చేసి వంట వండితే మంచిగా చెప్తున్నారు. నువ్వు ఉమ్మేసుకుంటావో, తుమ్ముకుంటావో, అందులో అశుద్ధం కలుపుకుంటావో, నువ్వు తిను, నాకు అభ్యంతరం లేదు. కానీ మమ్మల్ని తీసుకువెళ్ళి ఇంకొకరి దాంట్లో ఇనుమడింపజేసి మేము దానికి ఇష్టపడుతున్నామన్నట్టుగా భ్రమింపజేసేటువంటి డైరెక్టర్లని తోక దాడిస్తే తోక కత్తిరించేటువంటి స్థాయి మాకు కూడా ఉంది. ఇవాళ రేపు బ్రాహ్మణేమి ఉట్టిగా గాజులు వేసుకొని కూర్చోలేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నీ కులం నీకు గొప్పదే, నీ మతం నీకు గొప్పదే. నేను ఎప్పుడు దాన్ని వ్యతిరేకించలేదు, దాన్ని గౌరవపరచలేదు. నన్ను అవమానించిన, నా కులాన్ని అవమానించిన, నా మతాన్ని అవమానించిన ఊరుకునేది కూడా లేదు. తోక కాదు, ఇంకేదైనా కట్ చేయడానికి సిద్ధంగా ఉంటాం మేము. ఇది హెచ్చరిక కాదు. ఎందుకంటే మన బ్రాహ్మణ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇలా తయారయ్యారు. దరిద్రపు వెధవలు, దరిద్రపు, ఇంకా అక్కడ అనకూడదు నేను ఆ మాట, కానీ దరిద్రపు యువతులు మద్యపాన సేవనం, మాంసాహారం తినడం వల్లనే ఇలాంటిది కనబడుతోంది. కాబట్టి మనల్ని మనం తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయండి. సిగ్గు, శరము, లజ్జ, అభిమానం మనకేమైనా ఉంటే మనం వాటి నుంచి దూరంగా ఉంటూ మన సంప్రదాయాన్ని మనం పాటించే ప్రయత్నం చేస్తే మనకు మంచిది. లేదా ఇలాంటి కుక్కలు మనల్ని ఇట్లనే చూపించే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎందుకు ఈ ప్రస్తావన చేస్తుందంటే, ఈ జాతకంలో ఇప్పుడున్నటువంటి వ్యక్తులు దారి తప్పేటువంటి అవకాశం మిత్రుల వల్ల, సోదరుల వల్ల, లేదా ఇతరత్రుల వల్ల వావి వరుసలైనటువంటి ప్రలోభాలకి లోనై కాముకమైనటువంటి స్థితిలోకి దూరే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా ఉండండి చెప్పడం. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, కుటుంబానికి అవమానం తీసుకురావడం, ఆర్థిక విషయాల్లో నష్టాలు పొందుకోవడం, వస్తువులకు ధరపెట్టుకు మర్చిపోయే ప్రయత్నం లాంటిది ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వ్యాపార పరంగా కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం. ఈవెంట్ మీద వారికి, బోర్బాల్తో వారికి, తోలు ఎగ్జామ్ సూపర్ స్టోర్ నష్టాలు. అలాగే మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు, చేపల చెల్లెల నష్టం, రైతులందరికీ ఇబ్బందులు, వ్యాపారస్తులకి నష్టం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో నష్టాలు పొందుకునే అవకాశం. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. నీ పద్ధతి, నీ ఆచారం, నీ వ్యవహారం చక్కగా చూసుకోవడం, మాట తీరుతో మంచిగా ఉంటే చాలు. అందరిలో కూడా అనుకూలంగా ఉండే ప్రయత్నం కొనసాగుతోంది. కాబట్టి ఏదేమైనా ఈరోజు మీకు వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. మరి ఏం చేయాలి? భగవద్గీత పారాయణం చేయండి. భగవద్గీత పారాయణం 1 నుంచి 11 అధ్యాయాలు చదవండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఈశ్వర ఆరాధన చేయండి. తప్పకుండా ఈరోజు మీకు మంచి శుభయోగాలు కలుగుతాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కానీ విదేశాలు వెళ్ళే విషయంలో కూడా అప్రమత్తంగా ఉండి పెద్దవాళ్ళతో సంప్రదింపులు జరిపే ప్రయత్నం చేస్తే మంచిది. ఆడపిల్లలు ఒంటరిగా బయటకు వెళ్ళకండి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా ఈ రాశి వారికి ఈరోజు ఇబ్బందికర చెప్పడం కాబట్టి చెప్పిన పరిహారాలు చేసుకొని ఆనందమే జీవనాన్ని పొందుకుంటారని ఆశిస్తూ శుభమస్తు. ఇక తులారాశి వారికి బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైన శుభయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, ఆర్థిక విషయాల్లో ముఖ్యంగా వెసులుబాటు, సోదరుల వల్ల కానీ మిత్రుల వల్ల కానీ మీ సమస్య పరిష్కారమయ్యే అవకాశాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బిన శుభవార్త వినవచ్చు. విద్యార్థికి మంచి విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు విజయం ఖాయం. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభవంతమైన స్థితి, రైతన్నలకి పంట లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూలత, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభాలు, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభాలు,
కళాకాల క్రీడగా అభివృద్ధి పొందుకునే అవకాశాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ స్వర్ణకార వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఉద్యోగ లాభము, ప్రయాణ లాభము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, శుభవార్తా శ్రవణము, సంతాన యోగము, ఆకస్మిక ధనప్రాప్తి కానీ, ఆకస్మిక వస్తులాభం కానీ, విలువైన బహుమానాలు అందుకునే అవకాశం కనబడుతోంది. మీకు ఈరోజు ఆకస్మికంగా విదేశాలకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలత. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకాల క్రీడల లాభాలు పొందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్వారి లాభం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ అనుకూలత, నూతన వాహన యోగం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి అభివృద్ధి. ఆనందకరమైనటువంటి శుభయోగాలు. కన్సల్టెంట్ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. విదేశాల్లో మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ పరిపూర్ణత. పోటీ పరీక్షల విజయం సాధించే అవకాశాలు. రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకరమైన సంపద. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారికి మంచి శుభయోగము, ఆనందకరమైన విజయము, ఇంట్లో ఏదైనా వేడుక జరగడము, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయము, వ్యాపార భాగస్వామితో లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడలకు అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో లాభాలు పొందుకోవడం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండుగ అనుకూలత. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు మంచి లాభాలు. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. చిట్ ఫండ్, ఫైనాన్స్, వ్యాయామ, విద్యాలయ, స్వర్ణకార వ్యాపారస్తులకు అనుకూలత. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి లాభం. లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆనందకరమైన ఆధ్యాత్మిక చింతన. విద్యార్థులకి లాభాలు, ఉద్యోగంలో అనుకూలత. తప్పక ప్రయాణ లాభాన్ని పొందుకుంటారు. రోగనాశనం, రుణమోచనం, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవచ్చు. వీరికి 5, 6 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి ప్రమాద హేతువు, నోటు దురుసు, అనుకోని వ్యక్తుల వల్ల నష్టము, ఆడపిల్లలకి ప్రమాదము. మధ్యవర్తిగా ఉండకండి. ఎక్కడ కూడా పూచికత్తుగా సంతకాలు చేయకండి. మద్యపాన సేవన చేయకండి. వాహన ప్రమాదాన్ని తెచ్చుకోకండి. ఇంకొకరి మరణానికి కారణం కాకండి. మీ వల్ల ఇంకొకరికి మరణం జరగవచ్చును. జాగ్రత్త. అలవాట్లు, మన యొక్క అలవాట్లు, కట్టుబాట్లు జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఎలా ఉండాలి, ఎటువంటి ఆచారాన్ని పాటించాలి అన్న విషయాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అవతలి వారి యొక్క ఆచార వ్యవహారాల్ని మనం పాటించవలసిన అవసరం లేదు. మనకు గీతలో అది చెప్పబడింది. స్వధర్మే నిధనం యాంతి పరధర్మో భయావహ. నీ ధర్మం మాత్రమే పాటించు,
అది నష్టమైనా కష్టమైనా తప్పుడుదైనా సరే నీ ధర్మం పాటించు. పరధర్మం భయానకమైనది. కాబట్టి ఏదో సినిమాల్లో చూపిస్తున్నాడు అడ్డమైన దరిద్రులు, దాంతోపాటుగా మనం ముందుకు వెళ్దామనేటువంటి భావన కరెక్ట్ కాదు. అలాగే భాష, మన భాషలో మనం పట్టు సంపాదించుకోవాలి. మన భాషలోనే మనం మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. మన భాషను మాత్రమే గౌరవించాలి. పరాయి భాషని చూడాలి అంతవరకే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే ఈరోజు మీరు సంతకాలు పెట్టే విషయంలో అగ్రిమెంట్స్లలో తెలియని భాషలో, అంటే పనికిరాని ఆంగ్లంలో, పనికిరాని ఇతర భాషల్లో, మనకు అర్థం కాని భాష ఎందుకు, అది వ్యర్థం. అది దాంట్లో చూస్తాడు ఒక రైతు కానీ ఇంకొకరికి కానీ అర్థమై సాగదు. కానీ మన పిల్లలకు మాత్రం ఇంగ్లీషే నేర్పించాలి. ఈ ఆంగ్ల భాష మనకెందుకు? అవసరానికి దాన్ని పర్వాలేదు, నేర్చుకోవడం మంచిదే, కానీ దాంట్లోనే మునిగి తేలుతాం అనేది తప్పు. కాబట్టి దాన్ని ఆలోచించండి. ఈరోజు మీరు సంతకాలు పెట్టే విషయంలో ఈ న్యాయవాదులు లాంటి వాళ్ళు జిమ్మిక్కులు చేసి మీ సంతకాలు పెట్టించుకుంటారు. అందులో ఆ వర్డ్స్ ఉంటాయి, ఆ పదాలు అమరిక ఉంటుంది. దానివల్ల మీరు నష్టపోయే ప్రమాదం. కిక్కురు మనకుండా తీర్పును మనం శిరస ఆవహించాలప్పుడు. కాబట్టి మనది ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది అన్న సామెత మనకి గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా సరే మీరు ఈరోజు పూర్తిగా సంతకాలు పెట్టకండి. పరాయి భాష గురించి ఆలోచించండి. మన భాషలోనే మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, సంతకాలు చేసుకోండి. అలాగే విద్యార్థులు కూడా అప్రమత్తం ఉండండి. తల్లిదండ్రులు మోసం చేసే విషయంలో ఆలోచించండి. IELTS, GRE, TOEFL లాంటి పరీక్షల్లో మీకు మీరు పరీక్ష రాయండి, మంచి విజయాన్ని సాధించే అవకాశాలు. ఈవెంట్ మీద వారికి, బోర్బాల్తో వారికి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు చేపలు చెల్లి వారికి ఇబ్బంది, సినిమా రంగంలో ఇబ్బందులు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ ఏజెంట్లకి నష్టము, కష్టం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ల వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, సినిమా రంగంలో ఇబ్బందులు, ఇలా అనేక రకాల చికాకులు ఉన్నాయి. భగవద్గీత పారాయణం చెయ్యండి. అలాగే బ్రాహ్మణులు ఇంటికి పిలిపించుకొని మన్యు సూక్త పారాయణం చేయించుకోండి. మన్యు సూక్త పారాయణం శత్రునాశనం కలుగుతుంది. ఈరోజు మీకు జన నుంచి నష్టాన్ని పొందిన అవకాశం, అంటే ఇతరుల యొక్క ప్రలోభాలకు లోనయ్యే అవకాశం. బయట వెళ్ళకండి, నక్తముగా ఉండండి. కేవలం ప్రకృతి చెందినటువంటి పదార్థాలు, పళ్ళు, పాలు, అలాగే తేనె లాంటివి స్వీకరించండి. చాలా మంచి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం ఉంటుంది, కార్యసిద్ధి ఉంటుంది, జనాకర్షణ పెరుగుతుంది, ఇబ్బందులు పడే అవకాశం లేకుండా ఉంటుంది. ఏదేమైనా ఈరోజు మీరు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల 36 నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విజయము, ఆనందము, ఆర్థిక లాభము, ధనవృద్ధి, కార్యసిద్ధి, శత్రునాశనం, మిత్రలాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ శుభవార్త అయినవచ్చు, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోనూ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి మంచి అభివృద్ధి, దర్శక నిర్మాతలకి, నటులకి శుభయోగాలు, LIC, మెడికల్, గృహ ఏజెంట్కి లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి. కాంట్రాక్టర్లకి, డ్రైవర్లకి, పెయింటర్లకి మంచి లాభాలు పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, స్వర్ణకార వ్యాపారులకు అభివృద్ధి పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారంలో లాభం. ముఖ్యంగా ఉన్నతమైనటువంటి వ్యక్తుల పరిచయం వల్ల కొత్త వ్యాపార ప్రారంభం, కుటుంబంలో మంచి అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి పొందుకోవడం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల అనుకూలత, గొప్ప వ్యక్తులతో పరిచయం మీకు చాలా మంచి శుభాన్ని, ఆనందాన్ని, ఆర్థిక లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారికి అత్యంత అనుకూలమైన రాశులలో ఈ రాశి. చాలా గుంభనమైన ప్రశాంతత, అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు,
చింతపండు, బెల్లం, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అనుకూలత, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ వాణిజ్యాలకు అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగితరమైన వ్యాపారంలో, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అనుకూలత, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభము, రాజకీయ రంగంలో అనుకూలత, నటీనటుకి గొప్ప అవకాశాలు, విదేశాల్లో నటించే అవకాశాలు రాబోతోంది. అటువంటి శుభయోగం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి అభివృద్ధి పొందుకునే అవకాశం, ధనవృద్ధి, ప్రశాంతత, విద్యాభివృద్ధి, ఉద్యోగ లాభం, పరీక్షల విజయం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆనందకరమైన మాతాపితృల సౌఖ్యం, ఆస్తి పంపకాలు అనుకూలతలు, కోర్టు బయట సమస్యలు పరిష్కారమయ్యేటువంటి అవకాశాలు, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియుల పెద్దల అంగీకారంతో ఒకటవ్వడం, విశేషమైనటువంటి ధనప్రాప్తి, వాహన యోగాన్ని పొందుకోవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి చాలా అనుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.